ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య బలానికి వెళ్దాం. ఈ దినమందు మనం అనేక మంది కూడా ఏం కోరుకుంటుంటామంటే ఏదో ఒక వస్తువును లేకపోతే ఒక వ్యక్తినో మనం ఏం అనుకుంటుంటాం, అది నాకు కావాలి, లేకపోతే వాళ్ళు నాతో పాటు ఉండాలని మనం కోరుకుంటుంటాం. కానీ అది మనకు దొరకదు, వాళ్ళు మనకు స్నేహితులుగా ఉండలేరు, వాళ్ళు మనతో ఉండలేరు. ఇది ఎందుకు జరుగుతుంది అని మనం ధ్యానించుకున్నట్లయితే ఒక చిన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని వెనకాల ఒక నష్టం ఉండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి ద్వారా మనకు ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టే దేవుడు మనల్ని ఆపుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించగలగాలి. ఎందుకంటే నీకు నాకు భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు ఒక సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు మన భవిష్యత్తు మొత్తం కూడా తెలిసిన దేవుడు. కాబట్టి ఆయన ఏదన్నా మనకు దూరం చేస్తున్నాడంటే, నువ్వు ఎంత అడిగినా కూడా ఆయన ఇవ్వట్లేదు అంటే దాని వెనకాల ఏదో ఒక సమస్య ఉందని, దాని వెనకాల ఏదో ఒక లూప్ హోల్ ఉందని మనం కానీ ధ్యానించుకోగలగాలి. ఎందుకంటే దేవునికి సమస్తం కూడా తెలుసు. ఆయన నీకు దానికంటే గొప్పది ఇవ్వాలని ఆశపడుతూ ఉండొచ్చు, లేకపోతే ఆయన నీకు అది కాకుండా ఇంకొకటి ఇవ్వాలని ఆశపడుతూ ఉండొచ్చు. అందుకే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, యెహోవా ఆలోచనే స్థిరం, నరులు అనేకమైన ఆలోచనలు చేయుదురు కానీ యెహోవా తీర్మానమే స్థిరం అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.